ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్లోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంటే నేను అనుకుంటున్నాను ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కానీ లేకపోతే జాబ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే కొన్ని నంబర్స్ ఇన్ ఇంగ్లీష్ గురించి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను ఈ వీడియో అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి చేస్తున్నాను. ఐ థింక్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇన్ ఇంగ్లీష్ దెర్ ఆర్ 2 numbers. అంటే ఇంగ్లీష్లో 2 numbers మాత్రమే ఉంటాయి. అవి ఏంటంటే సింగులర్ అండ్ ప్లూరల్ అన్నమాట. మధ్యలో మీకు కొంచెం నాయిస్ డిస్టర్బెన్స్ అయితే వినిపించవచ్చు, ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఏడుస్తూ ఉంటారు, అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో నెవర్ మైండ్, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది కదా. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో నౌ. సింగులర్ అండ్ ప్లూరల్. ఇన్ ఇంగ్లీష్ దెర్ ఆర్ 2 numbers. వెన్ వన్ థింగ్ ఈజ్ స్పోకెన్ ఆఫ్, ద నౌన్ ఈజ్ సింగులర్. అంటే ఓన్లీ ఒకదాని గురించి మాట్లాడితే నౌన్ వచ్చేసి సింగులర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాయ్, బాయ్ ఇస్ అ నౌన్, యు నో. గర్ల్, పెన్, బుక్, చైర్, table, etc. When 2 or more things are spoken of, the noun becomes plural. That is more than one. If you spoke of, it becomes plural, such as boys, girls, pens. We are adding s at the end of the words here. Books, chairs, tables, etc. Then formation of plurals. Mostly we'll confuse here in plurals only. Formation of plurals. We'll see how they are formed. The majority of nouns form their plural form by the addition of s to the singular form. Majority వచ్చేసి s add చేస్తే తయారవుతాయి. బట్ such as pen అంటే pens, ఇందాక చూసాం మనం. ఫెదర్, ఫెదర్, ఫెదర్స్. ఫెదర్ ఈజ్ అ సింగులర్ ఫామ్. ఇఫ్ యూ యాడ్ ఎస్ అట్ ద ఎండ్, ఇట్ బికమ్స్ ప్లూరల్ ఫామ్. ఫెదర్స్. బర్డ్ అంటే బర్డ్స్. టౌన్, టౌన్స్. కార్, కార్స్. హౌస్, హౌసెస్. నౌన్స్ ఎండింగ్ ఇన్ ఎస్, సిహెచ్, జెడ్, ఎస్హెచ్ అండ్ ఎక్స్ form plurals by adding es at the end. అంటే కొన్ని నౌన్స్ ఉంటాయి, అవి ఎస్తో ఎండ్ అవ్వచ్చు, సిహెచ్తో ఎండ్ అవ్వచ్చు, జెడ్తో ఎండ్ అవ్వచ్చు, ఎస్హెచ్తో ఎండ్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఎక్స్తో ఎండ్ అవ్వచ్చు. ఇలాంటి నౌన్స్ చివర్లో ఈఎస్ ఫామ్ ఉంటుందన్నమాట. అంటే ప్లూరల్ చేయాలి వాటిని అంటే మనం ఈఎస్ ఫామ్ని యాడ్ చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ ఉందనుకోండి, గ్లాస్ ప్లూరల్ ఫామ్ వచ్చేసి గ్లాసెస్. ఈఎస్ యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ ప్లూరల్ ఫామ్. అండ్ సిమిలర్లీ, వై? బికాజ్ ఇట్ ఈస్ ఎండింగ్ విత్ ఎస్ అనమాట. సిమిలర్లీ చర్చ్ అని ఇచ్చారనుకోండి, ఇఫ్ యూ యాడ్ ఈఎస్ టు ఇట్, ఇట్ బికమ్స్ ప్లూరల్ ఫామ్, చర్చెస్. అండ్ సిమిలర్లీ బాక్స్, ఇట్ ఈస్ ఎండింగ్ విత్ ఎక్స్ హియర్. ఇఫ్ యూ యాడ్ ఈఎస్ టు ఇట్, ఇట్ బికమ్స్ ప్లూరల్ ఫామ్. సో సింపుల్, యునో. అండ్ సిమిలర్లీ మ్యాచ్, మ్యాచ్ అని ఉందనుకోండి, చివర్లో మీరు ఈఎస్ యాడ్ చేశారంటే ఇట్ బికమ్స్ ప్లూరల్ ఫామ్. అండ్ సిమిలర్లీ ఇఫ్ యూ యాడ్ ఈఎస్ టు బ్రష్, బ్రష్ అనుకోండి, ఈఎస్ యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ బ్రషెస్ అనమాట. బట్ దెర్ ఈజ్ ఎక్సెప్షన్. అంటే కొన్నిటికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. అవేంటంటే కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ మనము సిహెచ్తో యాడ్ అయితే, సిహెచ్తో ఎండ్ అవుతే మనం ఈఎస్ ఫామ్ని యూజ్ చేయాలి అని చెప్పాం కదా. బట్ కొన్ని వర్డ్స్ ఎక్సెప్షన్ ఉంటాయి. అది స్పెసిఫిక్గా ఒక వర్డ్ చూద్దాం మనం ఇప్పుడు. కాంచ్, కాంచ్ అని ఉందనుకోండి, దాని ప్లూరల్ ఫామ్ ఏంటంటే కాంచెస్. ఎస్ అంతే. ఇక్కడ ఈవెన్ దో సిహెచ్తో ఎండ్ అయినప్పటికీ
మనం ఓన్లీ ఎస్ యాడ్ చేస్తే చాలు అది ప్లూరల్ ఫామ్ అవుతుంది. సిహెచ్తో ఎండ్ అయింది కదా అని ఇక్కడ ఈఎస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది ఒక ఎక్సెప్షన్ ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ గ్రామర్లో ఇది ఒక ఎక్సెప్షన్ అనమాట. అంటే ఈ గ్రామర్ మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే ఏదైనా ఎగ్జామ్స్ రాయడానికి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. రాయడం కానీ, ఇంటర్వ్యూస్ అటెండ్ చేయడం కానీ, అప్పుడు మనం గ్రామర్ మిస్టేక్స్ లేకుండా మాట్లాడాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది గ్రామర్. అందుకని ప్రతి చిన్న గ్రామర్ అన్నీ మనకు తెలిసినట్టే ఉంటాయి, కానీ దానిలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి టర్మ్స్ కొన్ని ఉంటాయి. సపోజ్ కొన్ని నౌన్స్ ఓతో ఎండ్ అయ్యాయి అనుకోండి, మనం చూద్దాము ఓతో ఎండ్ అయిన నౌన్స్ ఏమున్నాయని చెప్పి. ఓతో ఎండ్ అయిన నౌన్స్ ఉంటాయి కొన్ని. ఓతో ఎండ్ అయిన నౌన్స్ దాని ముందు కాన్సోనెంట్ ఉందనుకోండి, దెన్ ఈఎస్ యాడ్ చేస్తామన్నమాట. కొన్ని నౌన్స్కి ఓతో ఎండ్ అయ్యి ఉంటాయి, వాటి ముందు వాటి సౌండ్ కాన్సోనెంట్ సౌండ్ అయిందనుకోండి, దానికి ఈఎస్ మనం యాడ్ చేస్తాం. దట్ ఈస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో, పొటాటో అని ఉందనుకోండి, ఇది ఓతో ఎండ్ అయింది, పొటాటో. టో అనేది వచ్చేసి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఈఎస్ యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ ప్లూరల్ ఫామ్, పొటాటోస్ అనమాట. హీరో అనుకోండి, హీరోస్ అంటే ఇక్కడ ఓతో ఎండ్ అయింది. అలాగే నీగ్రో ఉందనుకోండి, ఇక్కడ కూడా మనం ఈఎస్ ఫామ్ యాడ్ చేస్తే అది ప్లూరల్ ఫామ్ అవుతుంది, నీగ్రోస్. సపోజ్ అలాగే మోటో అంటే మోటోస్, ఈఎస్ యాడ్ చేస్తాం. అలాగే వల్కనో ఉందనుకోండి, ఈఎస్ యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ ప్లూరల్ ఫామ్ అనమాట. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అదేంటంటే సపోజ్ పియానో ఉందనుకోండి, అది ఓతో ఎండ్ అయింది కదా అని మనం ఈఎస్ యాడ్ చేయం ఇక్కడ, ఎందుకంటే ఇది ఒక ఎక్సెప్షన్ అనమాట. ఓన్లీ ఎస్ యాడ్ చేస్తే చాలు అది పియానోస్ అయిపోతుంది. దట్ ఈస్ ఇట్ ఈస్ ఎ ప్లూరల్ ఫామ్ హియర్. ఇక్కడ ఈఎస్ అనేది మనం యూజ్ చెయ్యం అనమాట. వీ డోంట్ యూజ్ ఈఎస్ అట్ ఆల్. అది పియానోస్. ఇంకా ఎక్సెప్షన్స్ ఏమున్నాయంటే సోలో ఉందనుకోండి, దానికి ఓతో ఎండ్ అయింది కదా కానీ బట్ మనం ఎస్ యాడ్ చేస్తామన్నమాట ప్లూరల్ ఫామ్ చేయడానికి. అలాగే హ్యాలో ఉందనుకోండి, దాని ప్లూరల్ ఫామ్ చేయడానికి ఎస్ యాడ్ చేస్తాం. అలాగే గ్రోటో ప్లూరల్ ఫామ్ చేస్తున్నాము, ఎస్ యాడ్ చేసి ఎక్సెట్రా. దీస్ ఆర్ ది ఎక్సెప్షన్స్ హియర్. అండ్ సిమిలర్లీ all the nouns, అంటే ఇక్కడ మనం కాన్సోనెంట్ సౌండ్ చూసాం. ఆల్ ద నౌన్స్ ఎండింగ్ విత్ ఓవల్ సౌండ్, ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఓవల్ సౌండ్ అట్ ద ఎండ్, దెన్ వాట్ విల్ డూ? ఓవల్ సౌండ్ వచ్చింది అనుకోండి, దెన్ టు మేక్ ప్లూరల్ we use yes here. Suppose కుక్కు ఉందనుకోండి, plural, to make plural we add s. It is ending with o. Cuckoo, ku, oo. That is here it is having a vowel sound here, and hence we are using yes here. And similarly portfolio undi kada manaki. Portfolio ki ప్లూరల్ ఫామ్ చేయాలంటే ఎస్ యాడ్ చేస్తాం, పోర్ట్ఫోలియోస్. అండ్ సిమిలర్లీ టాబూ ఉందనుకోండి, దాని ప్లూరల్ ఫామ్ చేయాలంటే ఎస్ యాడ్ చేస్తాం. దట్ ఈస్ హియర్ దే ఆర్ ఎండింగ్ విత్ ఓ బట్ దే ఆర్ హ్యావింగ్ ఓవెల్ సౌండ్. ఇన్ సచ్ కేసెస్ వీ యూస్ ఎస్ హియర్ టు మేక్ దెమ్ ప్లూరల్. అండ్ సిమిలర్లీ నౌన్స్ ఎండింగ్ విత్ వై. కొన్ని నౌన్స్ ఉంటాయి అవి వైతో ఎండ్ అవుతాయి అన్నమాట. And following a consonant form, their plural by dropping the y and adding ies. To make them plural, we drop y and we add ies here. Suppose, what are those words? Lady. To make it plural, we add ladies. And similarly, baby. Here we remove y here. We add ies to make it plural, that is babies. And similarly country. To make it country is a singular form which is ending with y here. It is a noun, but we delete y and add ies to make it plural, countries. That is etc. These are ending with y and
దే ఆర్ ఫాలోయింగ్ ఏ కాన్సనెంట్ ఫామ్ అనమాట. అంటే చివర్లో కాన్సనెంట్ ఫామ్ వస్తుంది కాబట్టి వాటికి మనము ఐఈఎస్ యాడ్ చేస్తాం. కాన్సనెంట్ ఫామ్ వస్తే ఐఈఎస్ యాడ్ చేస్తాం. అదే వై ఉండి చివర్లో ఓవెల్ ఫామ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, వై ఉంటుంది బట్ చివర్లో ఓవెల్ ఫామ్ వచ్చింది అనుకోండి, దెన్ వాట్ విల్ డూ ఇస్ డే, వై ఉంది చివర్లో, ఓవెల్ ఫామ్ వచ్చింది అనుకోండి, ఓవెల్ ఫామ్ సౌండ్ వచ్చింది కదా, టు మేక్ ఇట్ ప్లూరల్ వీ యాడ్ ఎస్ అనమాట, సింప్లీ ఎస్, డేస్. సిమిలర్లీ బాయ్, వై ఉంది ఇక్కడ, బట్ టు మేక్ ఇట్ ప్లూరల్ వీ యాడ్ ఎస్ ఓన్లీ. Why? Because they are ending with vowel sound anamata. And similarly key, we'll add keys, yes. And also donkey, donkeys, yes. Nouns ending with f or fe. Similarly we'll see nouns ending with f or fe here, then they drop f or fe and add ves to make it plural. If the nouns ending with f or fe, to make them plural we add ves at the end anamata. Ala ves వచ్చే ఎగ్జాంపుల్ ఫార్మ్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. అంటే fe తో కానీ fతో కానీ ఎండ్ అవుతున్నాయి, అలాంటి ఫార్మ్స్ విఎస్ యాడ్ చేస్తాము. అలా ప్లూరల్ ఫామ్ ఏవి యాడ్ చేయొచ్చు, ఎగ్జాంపుల్ ఏంటంటే వైఫ్, వైఫ్కి ప్లూరల్ ఫామ్ ఏంటంటే వైవ్స్. అండ్ సిమిలర్లీ నైఫ్, KNIFE, నైఫ్, టు మేక్ ఇట్ ప్లూరల్ విఎస్ యాడ్ చేస్తాం అనమాట, అంటే KNIVES, నైవ్స్. అండ్ సిమిలర్లీ ఊల్ఫ్ ఉందనుకోండి, టు మేక్ ఇట్ ప్లూరల్ వి సే ఊల్స్ అనమాట, అంటే విఎస్ యాడ్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ చెప్పాలంటే చాలా ప్లూరల్ ఫార్మ్స్ చాలా ఉన్నాయి. ఇంకా మిగతావి మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అమ్మో ఇంగ్లీషర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.